ఏంటి నీ ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చినావు? నేను మాది మెదక్ డిస్టిక్, నేను ఉండేది అల్వాల్. నేను కనీసమైన 30 ఏళ్ళ కోళ్ళు అల్వాల్నే ఉంటున్నా. మాకు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా మాకు 30 ఏళ్ళు ఇల్లు లేదు, మన ఇంట్లోనే ఉన్నాం. ఈడికి వచ్చి కూడా మన ఇంట్లోనే, అంటే మొత్తం 60 సంవత్సరాలు, నేను 63 ఏళ్ళు ఉంటా, 60 సంవత్సరాలు మన ఇంట్లోనే ఉన్నాం. మరి ఇల్లు లేదు, ఏం లేదు. ఊరికి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా 4-5 ఎకరాలు, 5-6 ఎకరాలు, 10 ఎకరాలు ఉండని కూడా ఇల్లు ఇచ్చింది. మాకు ఒక 2 గుంటల పొలం చూపెట్టమని, 1 గుంట పొలం చూపెట్టమని. ఇల్లు లేదు, ఏం లేదు. మాకు ఇట్లా తింపుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, ఇల్లు రాదు, ఏం రాదు. మరి బస్ ఫ్రీ ఎందుకు పెట్టిండా? ఆ బస్ ఫ్రీ పైసలలో 10 డిస్టిక్లలో ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముడుతుండే మందికి. ఇల్లు లేనుకు సర్వే చేసి ఇవ్వాలి. వానికి పొలం ఉందా లేదా, ఒక కనీసం గింత సాపేలం పొలం ఉందా లేదా, మరి 1 గుంట పొలం ఉందా లేదా, వానికి ఇల్లు ఉందా లేదా సర్వే చేయాలి. ఆడు నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ గారు. మరి అప్పుడు ఇవ్వలేడు. మరి తర్వాత జాగలేదు అన్నాడు. సొంత జాగాలు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పిండు. మరి ఇచ్చిండా? తర్వాత 3 లక్షలు ఇస్తాడు. 3 రూపాయలకు లేదు. నేను ఇప్పటికీ 30 లక్షలు పెట్టి మిత్తి తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నా. ఏది డబల్ బెడ్రూమ్ 10 లక్షలు వస్తాయని, మా కొడుకులు 2 ఇల్లు కట్టుకున్నారు, 10 లక్షలు వస్తాయని. బయట 30 లక్షలకు నాకు 1 ఎకరా పొలం ఆయనతో అమ్ముకున్నాము. మళ్ళీ మీరికెళ్ళి ఇంకా 30 లక్షలు మిత్తికి తీసుకొచ్చుకున్నాము, కట్టుకున్నాం. ఉన్న పొలం కూడా పోయింది. నా ఇల్లు పొలం మొత్తం కేసీఆర్ ఎత్తుకపోయినట్టే లెక్క. నా ఫోన్ నెంబర్ కూడా చెప్పమని చెప్తే ఏడుకో సర్వే చేయండి అన్నాడు. అట్లా నా ఇల్లు నాకు కనీసం ఇయ్యానా సరే అయిపోతుండే. నేను ఏమంటారు మీరు అప్లై చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమంటారు? ఎప్పటికీ వస్తాయి పో, నీకు ఫోన్ చేస్తా పో, నీకు పోయిగో ఈడేమో రాసింది, నీకు వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తా పో, వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తా పో. నీకు రాబాయ్ అంటే ఇటక రాము కదా. నేను కూలి చేసుకుంటాను, నాకు లేబర్ కార్డు కూడా ఉంది, నేను లేబర్ చేసుకుంటాను. ఇది రావంటే పనికైనా పోతే నాకు 100 రూపాయలు 400 కూలైనా వస్తాయి కదా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిన కూలివే, బస్ కిరాయివే, ఇది రాకపోయా. రాబాయ్ అంటే ఇగో అల్వాల్, అల్వాల్ ఇగో మేము 30 ఏళ్ళు కిరాయి అల్వాల్ ఉన్నాం. ఇగో మీరు చూడండి సార్, ఇగో అల్వాల్ మేము. మాకు ఊళ్ళో కూడా ఇల్లు లేదు. ఆడ కూడా 30 ఏళ్ళు ఒక కాపాల ఇంట్లో ఉన్నాం. మళ్ళీ తర్వాత ఈడ కూడా 30 ఏళ్ళు కిరాయికే ఉన్నాం సార్. మరి ఈడ రాజరాబాయ్ అంటే రాకుంటాం కదా. సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఏం 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. మరి సొంత జాగాలు కట్టుకోకూడదు అబ్బాయి అని చెప్పాలి కదా. ఆ వాస్తవం డైరెక్ట్ ఇవ్వమంటారు మీరు? సొంత జాగా లేదు, ఊళ్ళో కట్టుకున్నాము. జాగా కొనుక్కొని ఊళ్ళో కట్టుకున్నాం. ఇక ఈడ రాదిగా అని చెప్పి ఊళ్ళో కట్టుకున్నాం. కట్టుకొని ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మా తను ఒక ఊళ్ళో కూడా కట్టుకున్నాం కదా. ఆడ ఎకరాల పొలం ఉన్నోనికి ఇల్లు రాసుకుపోయారు. డబ్బులు రాలేదు. మరి సొంత జాగాలో కట్టుకుంటే ఇస్తామని అప్పుడు ఎందుకు చెప్పిండు? మరి సరే ఆ దొడ్డు ముక్కోటి చెప్పిండు, వేస్ట్ చేసిపోయాడు. మరి ఇప్పుడు ఈడు వచ్చినోడైనా దాన్ని సైజ్ చేయాలి కదా. వేస్ట్ బస్ కిరాయి ఈ 2 సంవత్సరాలే కట్టుకున్నాను. 3 ఏళ్ళు అవుతుంది కట్టుకొని తిరగబట్టి. తిరిగి వస్తాయని ఆశతో కట్టుకున్నాము. ఇంకా బయట కూడా కొన్ని మీటింగ్ తీసుకొచ్చుకొని కట్టుకున్నాము. అవి లేవు ఇవి లేవు. తిరుగుడికి బస్ కిరాయి పోయింది, వచ్చినడలా కూలి పోయింది. నేను కూలి పని చేసుకుంటాను, లేబర్ పని. అట్లా ఈ వేస్ట్ మాటలు చెప్పే వాళ్ళు ఆ బస్ క్యాన్సల్. సర్వే చేసి ఇవ్వని, వానికి పొలం ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా సర్వే చేయని. నేను అప్పు చేసి ఇల్లు కట్టుకోండి. నేను ఆ ఇల్లు కట్టుకున్నాను. మిత్తికి ఎందుకని నాకు ఇక్కడ పొలం ఉందా? 5 లక్షల కంటే ఎక్కువ 5 లక్షలు 2 ఇల్లు కట్టుకున్నాము. 5 లక్షలు 30 లక్షలు అయింది ఇల్లు కట్టుకుంటే. ఎంతగానో 5 లక్షల వరకే కదా ఇది. నువ్వు 5 లక్షలు ఇచ్చేసాయి, మిగతా మేము అప్పు చేసుకొని తీరుకుంటాం కదా. మేము ఇప్పుడు లోన్ తీసుకుంటాం అనుకో, మేము కట్టుకోకపోతే ఇళ్ళ స్కీమ్ కింద కట్టుకున్నావు. అప్లై చేసి కట్టుకున్నావు, అప్లై చేయకుండా కట్టుకున్నావు. ఇది ఆ కేసీఆర్ కానీ అప్లై చేసే కట్టుకున్నాం. కేసీఆర్ అప్లై సొంత జాగాలు కట్టుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిన 2 కట్టినా అంటున్నావు. మరి డబుల్ బెడ్రూమ్ కట్టినవి పంచలేడు కదా. మళ్ళీ ఏం చేసినప్పుడు జాగ లేదని చెప్పి సొంత జాగాలు ఓడి కట్టుకుంటే వానికి 5 అంటే మా ఇద్దరు కొడుకు చెరొక ఇల్లు కట్టుకోరు అన్న. చెరొక ఇల్లు కట్టుకోరు. మరి ఒక 10 లక్షలు వస్తే ఇంకా అవతల ఇంకొక 25 లక్షలు 30 లక్షలు అప్పు తీసుకొచ్చుకున్నాం. ఈ 10 లక్షలు పోతే కడం పైసలు బ్యాంకులు లోను బీను ఆ మిత్తుకో తీసుకొచ్చి కడదాం అనుకున్నాం. అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఇట్లాంటి కార్డు ఉంటాయి కదా. ఏది మన రేషన్ కార్డు వాళ్ళు అప్లై చేసుకుంటారు. అంటే మొత్తం ఒకటి దాని మీద 2 ఇల్లు కట్టారు. అవును సార్. ఎవరి వాళ్ళకి లేదు సపరేట్? ఇప్పుడు సపరేట్ ఓల్దాళ్ళకే ఉన్న రిజిస్ట్రేషన్. వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేవు కానీ ఓల్దాళ్ళకే రిజిస్ట్రేషన్ ఉంది. మరి పెళ్ళిళ్ళు కాకపోతే ఒకదాని మీద ఉంటాయి కదా, ఒక్కరికే ఇస్తారు కదా. ఇంట్లో ఒకటి కూడా లేదు కదా. కనీసము 2 కట్టినట్టు కదా. మీరు 2 కట్టినట్టు కదా. 2 కట్టుకురు ఓల పేరు మీద వాళ్ళు 5 లక్షలు 2 కట్టచ్చా? డబుల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి అట్లా 2 కట్టుకున్నాం అనమాట. 2 కట్టుకుని మరి 2కి 10 లక్షలు వస్తాయి. ఇంక 20 లక్షలు అవుతాయి మిత్తికి తీసుకొచ్చుకున్నాం. ఇవి గవర్నమెంట్ 10 లక్షలు పోయినా కానీ ఇంక 20 లక్షలు మిత్తికో వాళ్ళ కాలంలో వీళ్ళ కాలంలో కట్టచ్చు అనుకున్నాం. అవి లేవు ఇవి లేవు.
ఉన్న పొలం కూడా ఆయనతో అమ్ముకున్నాం, ఆ మిర్చి కిందకే సరిపోలేదు, ఇంకా అసలు అట్లనే ఉంది. ఇంకా అట్లా అది కూడా ఇంకా 10 లక్షలు ఇంకా బ్యాంకులో తీసుకొచ్చినాము, ఇదేది 5 కాయిదాలు పెట్టి. ఆడు మొత్తము మిచ్చే తీసుకుంటుండు కానీ అసలు అయితే అట్నే పెడుతున్నాడు. తీసుకున్నప్పుడు ఏం చెప్పిండు, ఈఎంఐ కట్ అవుతున్నాడు. తీసుకున్న వాటిగా నీకు మిత్తే కట్ అవుతుంది, ఈఎంఐ అట్లే ఉందా అండి, అసలు అట్లే ఉంది, నువ్వు కట్టేది మిత్తే అంటున్నాడు. అట్లా ఇప్పుడు ఏం కోరుకుంటారు మరి? మేమేం కోరుకుంటామంటే ఈ ఫ్రీ బస్సు బంద్ చేస్తే 10 జిల్లాలో ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పైసలు ముడుతుండే. ఫ్రీ బస్సు ఎందుకు ఇచ్చిండే మా చెప్పు? ఆ ఫ్రీ బస్ పైసలలో 10 జిల్లాలలో ఈ డబుల్ బెడ్రూమ్ పైసలు పెట్టి, సరే నువ్వు ఇల్లు ఇవ్వు, నాకు సర్వే చేసి ఇవ్వు, నాకు ఏమైనా పొలం ఉందా, నాకు ఒక గుంట పొలం ఉందా, సర్వే చేసి ఇవ్వు. మరి నా పక్కకి ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు రాసుకొని పోయారు, ఇల్లు వచ్చినాయి. ఎంఆర్ఓ వేస్ట్, మా ఎల్దుర్తి ఎంఆర్ఓ వేస్ట్, దొంగ ఎల్దుర్తి ఎంఆర్ఓ దొంగ. నేను ఆడ ఇంకా 10 మంది ఛానల్ వాళ్ళు ఉన్నా సరే, ఎల్దుర్తి ఎంఆర్ఓ దొంగ. మాలతి మేడము ఎకరన్నర పొలము దొంగతనం రీసైన్ చేసింది, మా పొలం అట్నే పెట్టింది, ఇంకో పొలం రీసైన్ చేసింది. ఎంఆర్ఓ పేపర్లు కూడా ఉన్నాయి, ఇగో చూపిస్తా. ధరణి ఇట్లున్నాడు, ధరణి ఇగో చూపిస్తా. ఇగో నా పాస్బుక్, ఇగో మా పొలం పాస్బుక్, ఇగో ఇది మేము రాసిందా లేకపోతే పటవారి ఇచ్చిందా? ఇది మేము రాసిన రాత కాదు కదా, రాసిన రాత కాదు. మరి మెదక్ కలెక్టర్ కూడా ఎన్నోసార్లు ఇల్లు కోసం కూడా అప్లికేషన్ చేసినాం. ఇగో ఇది మేము రాసింది కాదు కదా, ఈ దొంగ కదా పెట్టింది, ధరణి పెట్టింది. మేము 130 ఏళ్ళ కోలే కాస్తులున్నాం పొలంలో. ఈ ధరణి వచ్చి ఆయన ఈ ధరణి అని వచ్చింది 5-10 ఏళ్ళని వచ్చింది. 130 ఏళ్ళ కింద మా నాయన తాత, మళ్ళీ మా తాత, మా నాయన, నేను ఇప్పటి 63 ఏళ్ళు ఉన్నాను. నేను ఇప్పటిదాకా కాస్తులో మేమే ఉన్నాం. ఈ ధరణి చేయబట్టికే కలెక్టర్ ఆఫీస్కు 10 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి 10 సార్లు ఇచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఎంఆర్ఓ ఎలక్షన్ ఉంది, ఆ కరోనా వచ్చింది, అట్లనే 100 సార్లు చెప్పారు. ఇదైతే వాస్తవం ఉన్నాక అవి మేము రాసిన రాత కాదు కదా, ఇది రాసింది మేము రాత రాదు కదా. ఈ ధరణి ఓడి పెట్టమన్నాడు, అప్పుడు మా పొలం ఉంది. ఈ ధరణి ఎవరికీ మళ్ళీ మండి పేరు మీకు పోయింది. వాడిని సంతకం పెట్టమంటే వాడు నాకు 2 లక్షల రూపాయలు ఇస్తే సంతకం పెడతా అంటున్నాడు. ఇగో రాసుకున్న కాగితం కూడా ఉన్నది, 10 మందిలో రాసుకున్న కాగితం కూడా ఉన్నది, వాళ్ళు సంతకాలు పెట్టినవి కూడా ఉన్నాయి. మెదక్ కలెక్టర్ ఇస్తే అప్లికేషన్ కూడా ఇచ్చింది. ఇటువంటి అప్లికేషన్లు ఎన్నో ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చినప్పుడల్లా ఈ రిసిప్ట్లు ఇస్తారు. ఈ రిసిప్ట్ అయితే మేము రాసింది కాదు కదా, మీరు చూడండి సార్. మాకేం లేదు సార్, మాకు గుంట పొలం లేదు, ఊళ్ళే ఇల్లు పాత ఇల్లు ఉంటే కూడా అది కోతులు దుంకి గూలిపోతుంటే ఆయనతో గూల కొట్టి అప్పు తీసుకొచ్చి కట్టుకున్నాం. ఏం ఆస్తితో కట్టుకున్నాము? ఈ అవలగాడు డబుల్ బెడ్రూమ్లో సొంత జాలు కట్టుకుంటే 5-5 లక్షలు ఇస్తామంటే ఆ ఆస్తితో కట్టుకున్నాం. అది ఏనన్నా కానీ సపడా కూకుంటుంటే ఏ గుడిసేసుకోనో ఏ షెట్కినో ఎట్నో 60 ఏళ్ళు కిరాయికి ఉన్నామంటే ఇంతవరకు తెలంగాణలో 60 ఏళ్ళు కిరాయికి ఉన్నాడా? మాది సొంత ఊరు జలాల్పూర్ మండల్ వెల్దుర్తి జిల్లా మేరకు 30 ఏళ్ళు కాపోళ్ళు ఇంట్లో ఉన్నాం. ఆడికెళ్ళా చాలవాళ్ళ కూడా మేము ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాం, కిరాయికి ఉన్నాం. మరి ఏళ్ళు ఇస్తా అంటే ఇయ్యానన్నా కానీ ఓడి రాకపోగా ఇటు ఈ దీని చుట్టూ తిరిగారు కదా. ఇప్పుడు ఏదైనా కూలి పోతే ఒక 700 రూపాయలు వస్తాయి. వీటికి వచ్చే ఏమలాము మళ్ళీ వారం వస్తా పోండి. ఎందుకు వచ్చినావు? ఈడికే వచ్చినాం సార్. మరి ఈయనే ఇండ్లు ఇస్తారు, ఈయన ఏం చేస్తారంటే ఈడికి వచ్చినాం. మాకు ఇంకో తను తెలియదు. ఫోన్ చేసినప్పుడు రాపోవా అని ఉన్నాడు. ఎందుకు వెనక వస్తున్నావు? ఎవరైనా మాటకి వెనక వస్తున్నావు? ఫోన్ చేసినప్పుడు రాపండి, నంబర్కి ఫోన్ వస్తుంది పో అంటుండే. ఇగో నీకు 2వ విడతలు వస్తుంది పో, నీకు 2వ విడతలు వస్తుంది పో. ఫోన్ చేసినప్పుడు రాపో, నీకు తినడానికి వస్తున్నావు ఎవరైనా ఎందుకు వస్తున్నావు? నువ్వు ఫోన్ చేసిన ఫోన్ వస్తున్నప్పుడు రాపో అంటుండే. 2వ విడతలట ఇలా రాసింది. ఫస్ట్ కొంతమందికి వచ్చినాయి సార్. మా ఆయన దగ్గర సంవత్సరం అయింది. మొన్నకి 8-10 నెలల కింద కూడా వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి. మేము ముందుగా చేసుకున్న వాళ్ళు మీకు మాకు ఇంక వరకు రాలేదు. నువ్వు 2వ నంబర్ ఉన్నావు, 2వ నంబర్ చూడిపో, నువ్వు ఎవరు వెనక వస్తున్నావు మాటకు ఫోన్ చేసినప్పుడే రాపో అని చెప్తుంది లోపల ఆయన. ఇదైతే మేము రాయలేం కదా, మాకు సర్వే రాదు. ఇది రాసిండి ఆయననే. నీకు వచ్చినప్పుడు ఆ సెకండ్ లిస్టుకు వస్తుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు రాపో, మాటకి వెనక వస్తున్నావు, చిన్నదానికి వస్తున్నావు, వెనక వస్తున్నావు అని పట్టేనా? ఏం సార్ మరి ఇక ఎందుకు తీస్తున్నాం సార్? మేము వస్తామని ఆశతో వచ్చినాం. ఇంకా అటు పోయినా పోతే కూలానికి 1000 రూపాయలు వస్తుంది. మరి ఇక వస్తుందని ఆశతో వచ్చినాం. కిరాయిలు కట్టలేక చచ్చిపోతాం. 30 ఏళ్ళ కోలే. మా భార్య ఇళ్ళలో పని చేస్తుంది, బాసాన్ని దోపుతుంది. మా పోర్లు ఆ కంపెనీలో ఈ కంపెనీలో ఏమో పనికి పోతారు, నేను కూలి పనికి పోతా. అట్లా సంగతి. అడ్డమైన స్కీములు పెట్టద్దు. పెట్టిన ఒకే ఒక్కటి స్కీమ్ ఉన్నది, జెర్సేపట్ల అందరు మోసేటట్టు ఉన్నది. ఏమిటికి
ఆడు డీ పెట్టిపోయిన పనులు ఇటు సాఫ్ చేయాలి. ఒకటి తీసేస్తే దీనికి పనికి వస్తా అంటావు. మరి ఇప్పుడు ఆడు ఎన్ని సగం చేసి సొంత జాగా కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాను చెప్పిపోయింది కదా. మరి వాడు ఇయ్యని పైసలు ఇటు ఇవ్వాలి కదా. చెప్పు, నేను వాడిస్తాడు ఇల్లు ఆశతో వానికేసిన ఒక 15 లోట్లు, మళ్ళీ ఇప్పుడు వీడిస్తాడన్న ఆశతో ఇప్పుడు వీనికేసిన ఓటు. వీడి ఎడక వాడి తిరుగుడుకు కూలివే, మళ్ళీ మీకు వెళ్ళి బస్కి రావే. నేను ఇప్పుడు వీడికెళ్ళి కాదు, మెదక్ డిస్టిక్కి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ మేము బతుకొచ్చినాం. నిన్న మొన్న ఎంతో ఊరికి పోయినాం, మా భార్యకి ఆపరేషన్ అయిందని చెప్పి ఊరికి వెళ్ళిపోయినాం. ఆడ రాలి ఈడ రాలి. ఇప్పుడు ఆడ ఏం సర్వే చేయమంటాడు, నీకు ఇల్లు ఉన్నది కదా, నీకు మర్జీకి అప్లై చేసినావు అంటాడు. ఇప్పుడు నేను అప్లై చేసి కట్టుకుంది ఎవరు చూడాడు కదా. ఇప్పుడు నేను అప్లై చేసి ఇల్లు కట్టుకున్నా కదా, కట్టింది చూస్తారు. మరి అంతకుముందు ఎందుకన్నా మరి నీ సొంత జాగా కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని ఎందుకన్నారు మరి? అప్పుడు అన్నారా? వాడు నన్ను చంపేసిన సార్ వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు నువ్వు ఇస్తానా మీ నెరవేరు. ఇప్పుడు వాడు ఇయ్యకపోయినాడు, వాడు లక్షల కోట్ల ఆస్తి 1000 కోట్ల ఆస్తి సంపాదించుకొని పోయాడు దొడ్డుముక్కోడు. మరి వాడు డీ పెట్టిన పని నువ్వని చక్క చేయి, నువ్వని చక్క చేయి సార్. మరి చేస్తుండు కదా, ఏం చేస్తుండు? మా ఊళ్ళో ఇప్పుడు ఈడు వచ్చిన నుంచి చూడు, ఇప్పుడు ఈ రేవంత్ వచ్చిన నుంచి కూడా ఊళ్ళో రాసుకపోయి రేణులు ఒక్కొక్కరికి 6 ఎకరాలు 8 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోనికి కూడా రాసుకపోయారు. నాకు ఒక గుంట పొలం లేదు, నాకు కూడా రాయలేడు. నీకు ఇల్లు ఉన్నాయి కదా, నీకెందుకు ఇస్తారన్నాడు. మా ఊరు సర్పంచ్ అన్నాడు, నీకు ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నది నీకెందుకు ఇస్తారన్నాడు. మరి అప్పుడు సొంత జాగాలు కట్టుకుంటే ఇస్తామన్నారు కదా, అందుకని ఆస్తో నేను కట్టుకున్నాను. కట్టినాక అప్లై చేసినా? అప్లై చేసుకున్నాకనే కట్టుకున్నా సార్. అట్లే చూస్తారు మరి సొంతం జాగాలు కట్టుకుంటే పైసలు వస్తాయని చెప్పారు. ఇదే మదన్ రెడ్డి ఈ ఎమ్మెల్యే కోటర్స్కి వచ్చి 4 మాటలు కొట్లాడిపోయినా. దామరంచ ప్రతాప్ రెడ్డి ఆటోడు ఆయనకి నాకు ప్రభుత్వం పెట్టిండు. ఓ సెకండ్ పెట్టి వచ్చినప్పుడు ఇష్టపోయింది. ఆడోడిపోయింది, అంత కేసీఆర్ కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఈడు వచ్చి కూడా 20 నెలలు దగ్గర 30 నెలలు వచ్చాయి. ఈడు ఇంకొక 20 నెలలు అయితే వీడు కూడా ఊసిపోతాడు. మళ్ళీ ఇంకోటి వస్తాడు, మళ్ళీ ఆడ చేయించాడు. ఒక ముఖ్యమంత్రి పోయినప్పుడు ఆడు ఏం పనులు బాకి పెట్టిపోయిండు, మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ బాకి పెట్టిన పనులు తీసేయాలి. మరి ముఖ్యమంత్రి అంటున్నాడు కదా చేసుకుంటూ వస్తున్నా అని. ఏం చేస్తాడు? నీకు పనికిరాని ఓటు చేయమన్నాడు. ముందు గరీబోని గిరిజుడు 1 లక్ష మంది ఉంటారు. నేనంటే చదువుకోని, నేను ఒక కూలి చేసుకుని మూడుకొని. ఒక 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఒకడు పొద్దుగా లేవగానే దొంగతనం పోతాడు, ఒకడు పనికి పోతాడు, ఒకడు డ్యూటీకి పోతాడు, ఒకడు ఆకలి నూకపోతాడు. ఎవడెక్కడ పోయినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చేదే కదా. మరి వానికి ఇల్లు ఉండాలి కదా. 100 మంది 100 జాగాలో పోతారయ్యా. మరి వాడు మనో పర్మికానికి వెళ్ళడానికి ఇల్లు ఉండాలి కదా. మరి ఆ ఇల్లు గతి ఉందా, వీనికి గతి లేదా, మరి వీనికి ఇల్లు ఇయ్యానా పైసలు ఇయ్యానా వద్దా అని సర్వే చేయాలి కదా. అన్నం తినేటోడైతే పీజీ నన్నోడైతే సర్వే చేయడు, కానీ సర్వే చేయాలి. రాసుకపోతారు కదా. ఇప్పుడు పైసలు ఇప్పుడు కట్టడానికి పైసలు పడుతూనే ఉన్నాయి. 1 లక్ష పడ్డాయి. డబ్బులు ఇప్పటికి 2 సగలాలు అడిగారు. అడిగినప్పుడు ఆయన అలా పోయారు. మేము డబ్బులు ఇస్తే మేము పోలీసు కంప్లైంట్ చేస్తామన్నాం. మరి పోలీసు ముంగటి ఇస్తే మరి మాకు పోలీసు కూడా సాక్ష్యం ఉంటారంటే ఆయనతో డబ్బులు అడిగినారు, ఆయనతో అడిగిపోయింది. మీకు ఇల్లు వచ్చింది అని 3 సార్లు వచ్చింది మా ఇంటికాడికి. మేము కిరాయి ఉంటే అలవాళ్ళ కాడికి వచ్చింది. మరి 7 నెలలు పెట్టమంటే అప్పటి నుంచి వస్తున్నాము. ఇక ఆడు రాలేదు, ఇటు రాలేదు, ఇటుకి తిరుగుతూనే ఉన్నాము. అది రాలేదు, ఇది రాలేదు. నువ్వు ఎందుకు వస్తున్నావు, మాటకు పిచ్చివా, ఇలా రాసినాం కదా, రాసినాక నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అంటాడు. గట్ల సంగతి. మరి రాదంటే రాము కదా. ఏటన్నా పోతే ఒక 400-500 కూలీని వస్తాయి కదా. మరి అంటే వెయిట్ చేయరాదు అమ్మా, ఇంకొక ఇప్పుడు సంవత్సరం అయింది కదా, ఇంకో 2 ఏళ్ళు గిరిజుడు. నేను ఇంకా ఏడాదికి ఎక్కువైనా వెయిట్ చేస్తా. వస్తాయని గ్యారెంటీ లేదు. వచ్చినప్పుడు కూలి పోతుంది, ఒక 200 బస్ కిరాయి పోతున్నాయి. ఆ పెట్టేటోడు మరి మోగాన్ని కూడా బస్ కిరాయి పెడితే అప్పుడు మేము కూడా ఇంత గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆడదేమో ఉట్టిగా వచ్చి మేమేమో 200 బస్ కిరాయి పెట్టుకొని వచ్చి మెదక్ వెళ్ళికి రావాలంటే ఇప్పుడు బస్ కిరాయిలు సిటీ బస్సులకు రేట్లు పెరిగినాయి. డిస్ట్రిక్ట్ బస్సులకు జర ₹1 తక్కువ ఉన్నది, కానీ ఇవైతే 2 మచ్ పెరిగినాయి సిటీ బస్సులకు. మీకు తెలిసిందే, మీరు ఇంకా ఎన్నో చూస్తారు అట్లా. ఇవి మరి తెలియని హామీలు ఎందుకు పీక పెట్టాను. ఇది సర్వే చేసి ఇవ్వాలి నాకు పొలం. నా పొలం ఉందా? ఇగో నా పాస్బుక్ మీద 7 గుంటలన్నర పొలం ఉన్నది. 7 గుంటలన్నర పొలం కూడా అమ్ముకొని ఆ వడ్డే కట్టినాం. ఇగో 7 గుంటలన్నర పొలం ఉన్నది. దీని మీద 7 గుంటలన్నర పొలం అమ్ముకొని వడ్డే కట్టినాం. ఆ ఇంకా బయట ఇంకెక్కడో వేరే ఉండే ఆ ఎకర పొలం అమ్ముకొని కూడా వడ్డే కట్టినాం. జర అది చూడు, నాకు ఆగమాకం కాదు వెళ్తలేదు. 7 గుంటలన్నర పొలం మాకు ఉన్నది ఆస్తే గారి, మాకు ఇంకా పొలం లేదు. 7 గుంటలన్నర ఉన్న పొలమే గారి అమ్ముకున్నాం కూడా. మీరు ఫోన్లో కొడితే కూడా వెళ్తుంది అది. మాకు పొలం లేదు, ఏం లేదు. ఆ ఇల్లు కట్టుకొని ఆడు ఇల్లు ఇయ్యనన్నగా 5 లక్షలు ఇయ్యనన్నా కానీ ఇల్లు కట్టుకోకుంటుంటాం. ఆ ఉన్న ఆస్తి పోయింది, ఇప్పుడు ఉంచుకున్న పోయింది. ఆడు ఇంటికి వచ్చి రాసిపోయినాడు. మేము 10 లక్షలు లోన్ తీసుకుంటే ఇల్లు కాగితాలు పెట్టి ఇంటికి అది రాసిపోయింది. ఆడు ఏమో ఇంగ్లీష్లో రాసిపోయాడు. ఇల్లు జప్తు చేసినా అని ఏమేమో రాసిపోయింది. అది నాకు రాదు.
చదువుకున్న వాళ్ళకి చూపిస్తే అటు నీకు ఇల్లు సీల్ చేస్తా అని రాసిపోయింది అని చెప్పారు మాకు. మరి గాడి ఇల్లు ఇయ్యనంటే ఆ సొంత 5 లక్షలు ఇయ్యనంటే కట్టుకోకపోతుంటుంటే ఇక గుడి చేసుకుంటుంటే రేకులు 2 రేకులు వేసుకుంటుంటే మా ఊళ్ళో 1000 కోతులు. ఆ కోతల బాధ పడదాలక ఆయనతో స్టాప్ చేసుకున్నాం. ఎంతమందికి వచ్చినాయి మీ ఊర్లో మరి ఇల్లులు? మా ఊళ్ళో కనీసం ఒక 5-6 మందికి 7 మందికి వచ్చినాయి. అంతే. ఆ, ఎంతమంది ఉంటారు 7-10 మంది మొత్తము చాలా మంది ఉంటారు. మేమైతే అల్వాల్ బతికొచ్చినాం సార్. మేము 30 ఏళ్ళే అల్వాల్ని ఉండబట్టి కనీసం ఆయన ఒక 10-15 నీళ్ళు రావచ్చు. నాకైతే 2-3 తెలిసిందే అంతే. ఓకే సరేరా. ఈ ఇయ్యనోడు ఇది మాత్రం గట్టిగా పెట్టుకోరు. ఈ ఫ్రీ బస్సు బంద్ చేయడం ఆ పైసలల్లా రోజుకొక 100 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పైసలు ముడతాయి. ఈ రోజుకు 400 కోట్లు లాస్ అవుతలేవు. కరెంట్ ఫ్రీ ఇచ్చిన ఓవెన్కి ఇచ్చినవరా గతి లేనివానికి ఇవ్వాలి. అది కూల్ చేసుకుంటానికి బస్ ఫ్రీ పెట్టాలి. అర్థమైందా? ఆ 2 బంద్ చేయరా ఫస్ట్. నేను కూడా నీకే ఓటేసిన, నీకు ఓటేసిన కాబట్టి అప్పుడు టీఆర్ఎస్కి వేసినాం. ఆ తర్వాత వాడు ఏం చేయలేడు అని కాంగ్రెస్కి వేసినాం. ఇక నువ్వు కూడా గంతే సర్వే చేసి ఇవ్వు. నేను గతి ఉందా గతి లేదా గతి లేనివానికి ఇవ్వు. నన్ను ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ చంపినా సార్ నేను ఇంకా 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 లగాంచి కక్కుతాం మాట మాట. నేను నిజం చెప్తే మరి ఇక ఎందుకంటే ఇప్పుడు శంకరుని చూస్తే భయం కాదు, శంకరుని మేడలో పామును చూస్తే భయం అవుతుంది. ఇప్పుడు సీఎం దానికి పోతానికి భయం కాదు, ఈ పోలీసులను చూస్తే భయం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఓనరే అటు సార్ ఉన్నాడు, ఈ సార్ పోకు అన్నట్టు అట్లా. శంకరుని చూస్తే మొక్కాలనిపిస్తుంది, పామును చూస్తే చంపాలనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా కట్టింది. సార్ని కలిసి మొత్తం సార్ బీజీలు నట్టున్నాడు కట్టినాడు ఇట్లా అంటారా. ఈ కలెక్టర్ ఆఫీసులు, ఈ ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు నిన్న కలెక్టర్ ఆఫీసులో మెదక్లో పొద్దంతుండి వచ్చిన ఎవరో డిప్టీ ఆడటాడు జాయింట్ కలెక్టర్ ఈ రంగు వచ్చిండు ఆ రంగు పోయి అసలు దొంగ.